కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఖలీఫా కథలు చెప్పుకున్నాం కొన్ని. ఒకటి చెప్తారా? ఇది ఖలీఫా డైరెక్ట్గా లేడు ఇందులో. ఖలీఫా కాలంలో జరిగిన కథ అనమాట. ఓకే. ఖలీఫా కాలంలో ఒక దొంగవాడు ఉండేవాడట, మోయిన్ వాడి పేరు. వాడు పరమ దొంగ. వాడిని పట్టుకోలేకపోయారు. రాజుగారికి ఖలీఫాకి విసుగుబుట్టి, ఒరే నేను కొత్తవాళ్ళుగా నియమిస్తాను, నీకున్న తెలివితేటలు ఇంకెవడికి లేవు, ఆ తెలివి ఏదో రాజ్యానికి ఉపయోగపడేలాగైతే పెద్ద జీతం ఇస్తాను నీకని చెప్పి వాడికి ప్రకటన ఇచ్చాడు. కొన్నాళ్ళకి వాడు వచ్చాడు. ఈ ఖలీఫా కథల్లో మనం చూస్తాం ఇట్లా దొంగ విధవల్ని కొత్తవాళ్ళుగా చేయటం. వాడు చుట్టుపక్కల దొంగతనాలన్నింటినీ అరికట్టేయగలుగుతాడు. దొంగతనం జరగబోతోంది ఊహిచ్చేస్తాడు. జరిగితే ఏం జరిగిందో అదంతా వాడికి పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. తెలివి వాడిది. వాడిని పెట్టుకున్నారు. అయితే వీడు ఒకనాడు ఒక వలీగారి వాకిట్లో రాత్రిపూట గస్తీ తిరుగుతాడు కదా, చాలామంది దొంగల్ని పట్టేశాడు. వాడు దొంగతనాలు అణిగిపోయినాయి ఊళ్ళో. బాగానే ఉంది, మంచి జీవితం, శుభ్రంగా ఇల్లు వాకిలి బట్టలు గుర్రాలు అన్నీ బాగున్నాయి. వలీగారి వాకిట్లో చిన్న ఆవరణలో ఒక బెంచ్ లాంటిది ఉంటే దాని మీద చిన్న కునుకేస్తున్నట్ట. రాత్రిపూట కునుకుతుంటే వాడి మీద ఒక బరువుగా ఏదో పడిందట. ఉలిక్కి పడి లేచాడు. చూస్తే అదంత మూట. ఏమిట్రా అని చూస్తే 1000 దినారాలు ఉన్నాయి అందులో. ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, ఏమిటి ఇంత డబ్బా, ఎవరిస్తున్నారు అని. ఎవ్వరూ కనపడేది ఆ డబ్బు ఉచ్చుకెళ్ళిపోయాడు. మర్నాడు ఇంకో మూట పడింది. 500 ఉన్నాయి అందులో. మూడో రోజు మళ్ళీ ఒక మూట పడింది. మూట పడేసరికల్లా ఆ మూట సమయానికి ఆ మూటని అలా విసురుగా ఎక్కడి నుంచో పడేలా, నిద్రపోతుంటే పక్కన నుంచి ఇట్లా వేస్తే అంత బరువైనా పడిపోతుంది కదా. ఆ పూట అస్సలు నిద్రపోకుండా ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. పడుకున్నాడు అనుకుని పడేసేసరికల్లా టక్కిని లేచి చూస్తే ఒక చక్కటి చుక్కలాంటి ఒక అమ్మాయి. చేతులు పుచ్చుకున్నాడు. ఏమిటి రోజు రోజు డబ్బులు వేస్తున్నావు, నువ్వు కనుక నన్ను పెళ్ళాడుకోరంటే నేను సిద్ధంగా ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను, నేను ఎంతో బాగున్నావు నువ్వు అన్నాడు. అనేసరికి ఈ పెళ్ళి కాదు గిల్లి కాదు, ఈ కాజీ గారి కూతురు నా స్నేహితురాలు, మేము ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళం, నీ వల్ల నాకు ఒక పని అవ్వాల్సింది ఉంది, అందుకని ఈ డబ్బు ఇస్తున్నాను నీకు అంటే సరే చెప్పమన్నాడు. ఈ కాజీ గారి కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి మాకు తెలిసిన కుర్రవాడిని ఒకడిని ప్రేమించింది. కాజీ గారు ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశంలో లేడు. పిల్ల ఇంట్లో నుంచి ఎటాగైనా పారిపోదామని చూస్తోంది నా ఫ్రెండ్. కానీ దానికి అవకాశం ఇవ్వటల్లా. నేను కనుక లోపలికి వెళ్ళానా దాన్ని తీసుకెళ్ళిపోతా. అందుకని ఆయన నేనేమైనా కూతుర్ని భగాయిస్తానేమోనని నన్ను లోపలికి రానివ్వటల్లా, వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టట్లా. ఎలాగైనా చేసి కాజీ గారింట్లో ప్రవేశపెట్టు, దానికోసమనే నీకు 2000 ఇచ్చా. ఓకే, మన ఇద్దరు స్నేహం అంటావా, అది తర్వాత చూసుకుందాం అనేసరికల్లా సరే ఇతను అన్నాడు. సరే రేపు ప్రవేశపెడతాను, రేపు సాయంత్రం అని ఒక ఉపాయం చెప్పాడు. చెప్పాక వెళ్ళిపోయింది ఆ పిల్ల. వెళ్ళిపోయింది. అబ్బా ఎంత బాగుందో అని ఎన్నిసార్లు తలుచుకున్నాడు. మర్నాడు సాయంత్రం చీకటి పడే వేళకి మన మొయిను కొంతమంది సైనికులతో కలిసి వెళ్తుంటే ఒక మహాసౌందర్యవతి, చాలా ఖరీదైన బట్టలు కట్టుకున్న ఒక ఆవిడ ఎదురుపడింది. ఇదే అమ్మడు. ఎదురుపడి, నేను పై ఊరు నుంచి వచ్చానండి, ఏవో నగలు కొనడానికి వచ్చాను, ఇదిగోండి మూటలో సంచిలో నగలు కూడా ఉన్నాయి, అక్కడి నుంచి నేను నా స్నేహితురాలింటికి బయలుదేరాను, అక్కడ చాలాసేపు గడిపాను, చీకటి పడుతుండగా ఊరు దాటుదామనుకున్నాను, తీరా నాకు బండి ఏమీ దొరకలేదు వెళ్ళటానికి. బండి దొరికే సమయానికి గేట్లేమో నగర ద్వారాలు మూసేశారు. మరి ఈ రాత్రికి నేను ఎక్కడైనా ఉండాలండి, మరి నగలు ఉన్నాయి నా దగ్గర, స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళేమో నేను యువతలకు వచ్చాక అదేమో వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసింది, పక్కింటి ఆవిడ చెప్పింది వాళ్ళ అత్తారింటికి వెళ్తుందని, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు, ఒంటరి ఆడదాన్ని సత్రాల్లో ఉంటే దోచేస్తారు, మీరే కొత్తవాళ్ళు గారు సహాయం చేయాలండి అని అనగానే ఇతను అన్నాడు, చుట్టుపక్కల సైనికులంతా ఇవిడ కాస్ట్లీగా ఉంది, మనిషి ఏమో మెరమెరలాడి మెరిసిపోతుంది, అక్కడి నుంచి బట్టలు ఇంకా బాగున్నాయి, నగల దుకాణం తాలూకు సంచి ఉంది చేతిలో, అంతా సరిపోయిందిగా, అంతే బాగుండే ఆవిడ చెప్పిన పాయింట్లన్నీ. తను అన్నాడు, కాజీ గారింట్లో పడుకోండమ్మా, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి, రేపు పొద్దునే వెళ్దురుగానని కాజీ గారింట్లో ప్రవేశపెట్టాడు. ఈవిడ ఒక సంపన్న గృహస్థుల ఆడబడుచు, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి, రేపు తెల్లవారే బండి పాటలాడుకుని ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది, బయట ఎక్కడ సత్రాల్లో ఉంచడానికి వీల్లేదు, ఒంటరి ఆడమనిషి, పరతాపు ఒకటి అవి ఉండవు అక్కడ అని చెప్పాడు. చెప్తే దానిదేముంది, మా అమ్మాయి గదిలో పడుకోండి అని ఆ అమ్మాయి గది చూపించాడు కాజీ గారు. అయిపోయింది.
వీడు కొంచెం ఆవిడకి సైగ చేసి మోయిను బాగా కుదిర్చాం కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా తెల్లవారేసరికల్లా సైనికులు వచ్చారు మోయిన్ గారి దగ్గరికి. కొంప మునిపోయిందిట కాజీ గారి దగ్గర. రండి రండి అని ఈడ్చుకుపోయారు. తీరా చూస్తే ఈయన చూడగానే దొంగగాడిది కొడక, నువ్వు దాన్ని ఎవతనో మా ఇంట్లో ప్రవేశపెట్టావు, తెల్లారేసరికి 6,000 రూపాయలు కాజేసి దినారాలు వెళ్ళిపోయింది, కక్కు నా డబ్బులు, అది నువ్వు లాలూచిపడి ఉంటారు, నువ్వు మొదలే దొంగవి అని తిట్టడం మొదలుపెట్టాడు. పెట్టారు కాంతిపోయాడు. ఏమిటి అంతగా చెప్పింది, అంత అందంగా ఉంది, అందంగా ఉంటే పడిపోతారు, అదే కదా. ముద్దుగా చెప్తే మరీ బోర్లా పడతారు. ఆ, అంతగా చెప్పింది, స్నేహితురాలింది, పెళ్ళింది, పేరెంట్ ఉంది, అన్నీ పోయి చివరికి డబ్బులు కొట్టేసిందా, తానేమో దొరికిపోయాడు. ఉమ్, అయ్యో కాదండి నాకు అసలు తెలీదు, మరి అందరూ చూశారు, నేనే కాదు సైనికులు కూడా చూశారు చూడండి, మరి మేమందరం బోర్లా పడ్డాం, మీరు బోర్లా పడ్డారు కదా, నేను వెతికి పట్టుకొస్తా ఎక్కడున్నా దొంగ మొహం దాన్ని అన్నాడు. 3 రోజులు చెడదిరిగాడు. కాజీ గారు కనపడ్డప్పుడల్లా తిట్టేవాడు. ఉమ్, నీ సంగతి చెప్తానండి, వీడికి శిక్షలు వేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, ఆయన గట్టివాడు. ఓకే. ఇక ఏం చేయలేక 3 రోజులు ఎంత తిరిగినా దొరకల. ఓ 1,500 2,000 రూపాయలు వచ్చినాయి, 2,000 దినారాలు వచ్చినాయి. వచ్చేం ప్రయోజనం? ఉమ్, సరే బాగా ఆలోచించి నా వల్ల కాదు, ఇక నేను వెతకలేను, మరి మరణశిక్ష విధించండి నాకు అని చెప్పేద్దాం అనుకున్నాడు. పరువు కూడా పోయింది చూడు పాపం. సరే ఏం చేశాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ కాజీ గారి ఇంటి వైపు వెళ్తున్నాడు. కాజీ గారి ఇంటికి వెళ్ళే దారిలో ఒక మేడ మీద నుంచి ఒక అమ్మాయి తడిక, అదే మన వెదురు తడికలు పెట్టుకుంటారట వాళ్ళు, తడికల పరదా ఉంటుందట, అది తొలగించుకుని అక్కడ నిలబడి తొలగించుకుని దాదా అని పైకి పిలిచి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. అమ్మాయి ఏమో తీరాదా అమ్మాయి ఆహా, చూసన్నాడు, నీ అందానికి పడిపోయాను, నువ్వు ఇంత మోసం చేస్తావా, కాజీ గారి దగ్గర నా కొంప ముంచేసావు, ఇక చావుకి సిద్ధపడి మరణశిక్ష విధించండి చెప్పడానికి వెళ్తున్నాను, నువ్వు ఇచ్చిన 2,000 మా ఇంట్లో ఉంది, కావాలంటే తెచ్చుకో, నాకు ఎటాకు చావు తప్పదు, లేదా 6,000 కక్క అన్నాడు. అంటే అమ్మాయింది, కక్క అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఆ కాజీ పరమ్మ పిసినారు వాడు, ఎన్నేళ్ళ నుంచో దాచాడు, వదిలిచ్చాను బరువు, ఏం పర్వాలా, నువ్వు ఓ పని చెయ్యి అని ఇంకో ఉపాయం చెప్పింది, నీ ప్రాబ్లం తీరిపోతుంది, ఉమ్, ఇక నా జోలికి నువ్వు రావద్దు అంటే సరేనన్నాడు. సరేనండి కాజీ గారింటికి వెళ్ళంగానే ఆయన ఇంత ఎత్తున వీడిని చూసేసరికి మండి పడిపోయాడు. వచ్చావా బుద్ధి లేని వెధవా, ఆ దేవతను పెట్టావు మా ఇంట్లో, డబ్బులు కక్కుతావా, మరణశిక్ష విధించమన్నావా అన్నాడు. అది సరేలేండి, ఆ అమ్మాయిని నేను మీ ఇంట్లో ప్రవేశపెట్టా, మేము 6 8 సైనికులు ఉన్నారు, మేము అందరం చూసాం, మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలాగా ఒక్క సాక్ష్యం లేదు, సీసీ కెమెరాలు మొదలై లేవు అక్కడ, వెళ్ళడం చూడాలిగా ఎవరైనా, అంటే మరి మా ఇంట్లో డబ్బులు పోయాయి కదా అన్నాడు ఆయన. ఆ మాట మీరు చెప్తున్నారు, మీరు చెప్తే మేము నమ్మాల్సిందే తప్ప, ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది ఈ సమయంలో, అసలు ఈ అమ్మాయి ఆనవాళ్లే లేవు ఎక్కడ, ఉమ్, మొత్తం అన్ని సందులు వాకప్ చేసాం, ఒకడు కాకపోతే ఒకడైనా చూడాలిగా, పిల్ల ఏమైనా మాయమైపోయిందా, అసలు ఆ పిల్లని మీరు చంపేశారేమోనని నా డౌట్, మీ ఇల్లు సోదా చేస్తాను నేను అన్నాడు. అనేసరికి కాజీ గారు తెల్లబోయాడు. చంపటం ఏమిటి, ఎవతో ఒకటి పడుకోవడానికి వచ్చింది, ఒక ఆడమనిషి పడుకోమన్నాం, మేమెందుకు చంపుతామన్నారు, మాకేం తెలుసండి, ఆవిడ బంగారపు షాపు నుంచి వస్తువులు కొనుక్కొస్తున్నానని చెప్పింది. ఏ కొట్టు అన్నాడు. ఏ కొట్టో నాకు తెలియదు, ఆమె బంగారపు షాపు నుంచి వస్తువులు కొనుక్కొచ్చింది, ఖరీదైన బట్టలు కట్టుకుంది, ఒంటి నిండా బంగారం ఉంది, అమ్మాయి ఏమో మెరమెరలాడిపోతోంది, మీరే ఏదో చేస్తుంటారు. మీరేదో చేసుంటారు, లేదా మీ ఇంట్లో ఎవరో ఏదో చేసుంటారు ఉమ్, అనేసరికి కాజీ గారు నిర్కాంతిపోయాడు. ఇదేమిటి కొత్తది, ఉన్నవాటికి ఉపరాంతంగా డబ్బులు పోయాయని ఏడుస్తుంటే హత్యానేరం మీద పడేలాగా ఉంది, అక్కడి నుంచి వెతుక్కోండి ఇల్లంతా అన్నాడు. ఆయన ఏమి దిలాసా మనమేం చేయలేదు కదా, వాళ్ళు ఇల్లంతా వెతికారు, అటు ఇటు వెతికి వంటింటికి ఒక పెడగా ఇంతెత్తు జాడి ఒకటి, ఆ జాడి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఏమిటో ఇక్కడ వెగటు వాసన వస్తుంది, ఏం పెట్టారు జాడీలో అని జాడీ మొత్తం తీసేసరికల్లా ఏముంది, అందులో ఆ రోజు అమ్మాయి కట్టుకొచ్చిన లెహంగా మేలు ముసుగు ఉన్నాయి, రక్తంతో తడిసిపోయింది, నెత్తురుతో తడిపి బట్టలు అక్కడ పెట్టెళ్ళింది, 6,000 కొట్టేసింది అమ్మడు. సూపర్. అక్కడికి ఆ బట్టలు దిగంగానే కాజీ గారు నిర్కాంతిపోయాడు. ఎవరెవరా ఎంత పని జరిగింది, ఇది ఎట్లా జరిగిందో కూడా మాకు తెలియదు, కొత్త వాళ్ళు అన్నాడు, మన మోయినున్నాడుగా, దీనికి సమాధానం చెప్తారా, బాడీ ఎక్కడ పెట్టారో చెప్పండి, వేర్ ఇస్ ద బాడీ అంటాడనమాట. ఇప్పుడు బాడీ ఎక్కడుంది, ఉమ్, ఉమ్, కొత్త అంతే కదా. వాళ్ళు కాజీ గారు అన్నాడు, ఒరే బాబు నీ పుణ్యం ఉంటుందిరా, ఉమ్, ఎట్లా కొట్లా మసిపూసి మారేడుకాయ చేయి, డబ్బులు పోయినాయన్న మాట ఇంకా నేను బయటికి చెప్పను, దొరికాయని చెప్తా, ఆ అమ్మాయి మా ఇంట్లోనే మెద్ది మీద పడుకుంటాను, ఏదో చెప్తా, ఎవరైనా అడిగితే, ఎవరు అడగకపోతే నేను ఎవరికి చెప్పను, ఈ 1000 తీసుకొని 1000 నాణ్యాలు చేతులు పెట్టాడు, ఈ విషయం మాత్రం బయటికి రానివ్వద్దు, హత్యానేరం అంటే చాలా పెద్దది,
అని చెప్పి ఓ 1000 రూపాయలు 1000 దినారాలు ఇచ్చి హాజీ గారు తక్కున్నాడు అందులో ఇచ్చి. బాగుంది కదా, ఎంత దొంగకి తెలివి సహాయం చూడండి. చేసిన కొత్త వాళ్ళు. ఆ. అమ్మాయి తెలివితేటలు అనమాట. డబ్బులు ఇలా కొట్టేస్తారు, దొంగ మొహాలు దొంగలు. ఎలాంటి తెలిసేట్లా కలిగి ఉంటారు కదా. అంతే కదా. ఆ మోయిన్ తర్వాత కాలంలో చాలా గొప్ప కొత్తవాళ్ళుగా పేరు తెచ్చుకున్నట్టు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు వాడు. మరే రైట్ రాజయ్య ఇప్పుడు కూడా మనం ఇట్లా అవినీతికి పాల్పడే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని చూడటల్లా, చాలా మందిని చూస్తామండి. అది చూసినప్పుడల్లా పేపర్లో నేను అనుకుంటాను ఇవన్నీ వీళ్ళకి పుట్టిన తెలివితేటలు కావు, పూర్వపు కథలే ఉన్నాయి ఇలా. అంతే కదా. ఏనాటి అరేబియన్ నైట్స్ ఆ. మాటలలోనే ఉన్నాయి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.